కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. నిఫ్టీ 50 ఆల్ఫా ఇండెక్స్, ఈ ఇండెక్స్ గురించి క్లియర్గా సార్ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ నిఫ్టీ 50 ఆల్ఫా ఇండెక్స్ అనేది ఎక్కువ మంది బాగా క్యూరియస్గా మారుస్తుందన్నమాట. ఎందుకు అంత క్యూరియస్ అవుతున్నారు ఆడియన్స్ అనేవాళ్ళు? ఈ నిఫ్టీ 50 ఆల్ఫా ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంది, దీని గురించి కాస్త ఎలాబొరేషన్ ఇస్తారా? ఇప్పుడు నిఫ్టీలో ప్రతి ఫండ్స్ కూడా ఏఎంసీలు కూడా నిఫ్టీ ఫండ్స్ అంటాయి, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఫండ్ అలా పెడతాయి. సో డిఫరెంట్ ఫండ్స్, ఒక్కొక్క దాంట్లో ఒకటే ఉండాలి, ఒకటి సేమ్ ఫండ్ డిఫరెంట్ ఉండడానికి లేదు. అట్లా అని కొత్త ఫండ్స్ అంటే కొత్తగా ఏమొస్తాయి, కొత్త రావాల్సిందే. ఇప్పుడు మిడ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి, ఇలా ఉంటాయి. సో అట్లా అన్నప్పుడు ఈ ఆల్ఫా అనేది ఎట్లా క్రియేట్ అవుతుందంటే, ఇప్పుడు ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సేమ్ ఇన్వెస్టర్స్ ముగ్గురు ఒకేసారి పెట్టినప్పుడు డిఫరెంట్ రిటర్న్స్ వస్తున్నాయి ఎట్లా అనేది దాన్ని బట్టి ఉంటుంది. అంటే తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది. సపోజ్ XYZ ఉంటే Xకి 12%, వాళ్ళకి Yకి 18%, మిగతానికి 20%, జడ్కి 20% అనుకోండి. ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది? ఆ డిఫరెన్స్ ఏంటి? నిఫ్టీతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఫస్ట్ దానికి చేసుకున్నప్పుడు 12% అనుకున్నాం అనుకోండి, 12 నుంచి మనకు నిఫ్టీ 15 ఉంటే ఆ 3% డౌన్లో ఉన్నట్టు లెక్క. సో మోర్ దెన్ నిఫ్టీ కంటే ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని ఆల్ఫా అని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా, ప్లస్ ఆర్ మైనస్. సో బేరీజ్ అంటే దాంతో కంపేర్ చేస్తూ ఈ ఆల్ఫాని చూస్తూ ఒక నిఫ్టీ 50 ఆల్ఫా ఫండ్ని తీసుకొచ్చారు. అంటే ఏ కంపెనీ అయితే ఆల్ఫా ఇస్తుందో, రిటర్న్స్ ఇస్తున్నాయో అలాంటి కంపెనీస్ ఒక 50. ఇప్పుడు నిఫ్టీ 50లో కూడా నిఫ్టీ స్టాక్స్ తీసుకుంటారు కదా, మేజర్ మార్కెట్ క్యాప్ బట్టి డిసైడ్ చేసి దాని ప్రకారం తీసుకుంటారు. అట్లానే ఈ ఆల్ఫా అనేది ఏ కంపెనీస్ అయితే ఇస్తున్నాయో, టోటల్ అన్నిట్లో లిస్ట్ అయ్యే వాటిల్లో ఏ కంపెనీస్ ఇస్తున్నాయో ఆ కంపెనీస్ తీసుకొని వాటి నిఫ్టీ 50 ఆల్ఫా ఇండెక్స్ అని పెట్టారు. ఇట్స్ అంటే రీసెంట్గానే దాదాపుగా ఒక కోటక్ బ్యాంక్ ఒకటే లాస్ట్ ఎప్పుడో 3 years 4 years అయింది. మిగతా బ్యాంకులన్నీ మీకు మేజర్ చూస్తే టాటా ఉంది, బంధన్ ఉంది, మ్యాక్స్ లైఫ్, HDFC, బజాజ్, వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారు. మిగతా అందరూ కూడా దీన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆల్ఫా ఎక్కువ ఇచ్చినప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇట్లాంటి ఫండ్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదిగాక ఏంటంటే మేజరు మార్కెట్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు స్మాల్ మిడ్ క్యాప్లో పెడతారు. మళ్ళీ మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడు, కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు లార్జ్ క్యాప్స్ వస్తాయి. లార్జ్ క్యాప్స్లో ఏంటంటే మీకు నిఫ్టీలో ఎక్కువ మామూలు బేస్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి మార్కెట్ కండిషన్స్ ప్రకారం షఫుల్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా ఇది అంటే మార్కెట్ పడుతున్నప్పుడు మేజర్గా పెద్ద డిఫరెన్స్ రాకపోయినా ఆల్రెడీ ఆల్ఫా తీసుకొని ఉంటుంది కాబట్టి పెద్ద డౌన్ ట్రెండ్లో పెద్ద మైనస్ కాదని ఉద్దేశం. రిటర్న్స్ కూడా మంచిగానే ఉంటాయి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసుకొని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, మార్కెట్ గురించి అవగాహన లేదు అన్నవాళ్ళు ఒక్కొక్క ఫండ్లో, ఇప్పుడు నిఫ్టీ ఫండ్లో ఒకటి పెట్టచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఒకటి పెట్టచ్చు, లేకపోతే ఈ మిడ్ క్యాప్లో ఒకటి పెట్టచ్చు. అట్లా తీసుకున్నప్పుడు, ఎందుకంటే ముగ్గురు ఉన్నప్పుడు సపోజ్ ఒక్కొక్కళ్ళకి 10,000 పెట్టినప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఒకే దాంట్లో నిఫ్టీలోనే పెడితే ఆ నిఫ్టీ ఏఎంసీ హీ మే నాట్ బి మోర్ యాక్టివ్. ఎందుకంటే యాజ్ పర్ ద కండిషన్స్ రీషఫుల్ చేస్తూ ఉండాలి కాబట్టి ఎక్కువ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ పెట్టుకున్నప్పుడు నిఫ్టీలో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో, ఆల్ఫా ఇండెక్స్ అన్నిట్లో మనకున్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డివైడ్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్క దాంట్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు 13% ఇచ్చింది, మిడ్ క్యాప్ 17% ఇచ్చింది, మరి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ మనం క్యాప్చర్ చేసుకోవాలంటే డెఫినెట్గా మనకి డైవర్సిఫికేషన్ అనేది ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని ఉపయోగించుకుంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే సేమ్ పీరియడ్, అది ఇంకో పీరియడ్ మళ్ళీ ఇంకో టైం తీసుకొని ఈ సెక్టార్ పెరిగిందని కాకుండా ఆ సేమ్ పీరియడ్లో సెక్టర్స్ అనేవి సిక్లికల్ కాబట్టి ఏ సెక్టర్ చూస్తుంది దాని ప్రకారం రీషఫుల్ చేస్తుంటారు కాబట్టి ఏ ఏఎంసీ అయితే మోర్ యాక్టివ్ దెన్ అదర్స్ ఉంటారో అది మనం రిటర్న్స్ ఎక్కువ ఇస్తున్నారో చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉత్తమం అండి. అండ్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయడం సార్? రిటర్న్స్ ఎలా ఇస్తుంది అనేది ముఖ్యంగా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంటారు చాలామంది అనలిస్టులకు సైతం. హెవీ రీసెర్చ్ అనేది వెనకాలతో ఉండాలి. ప్రోడక్ట్ ఓరియంటెడ్గా ఏమున్నాయి, సర్వీస్ ఓరియంటెడ్గా ఏమున్నాయి, ఏ ప్రోడక్ట్ ఎందుకు హిట్ అవుతుంది,
కస్టమర్ బేస్ దేనికి బాగా క్రియేట్ అవుతుంది, B2B లేని ఉన్నాయి, B2C లేని ఉన్నాయి, ఇలా చాలా డిఫరెంట్ రీసెర్చ్ అనేది వెళ్తూ ఉంటుంది కదా, హౌ ఇట్ గోస్ అంటారు. ఇది దీనికి టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ లోపలికి వెళ్ళాలి. అందుకనే రీసెర్చ్ అనలిస్టు అలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళని మీరు కన్సల్ట్ అయితే డెఫినెట్గా, ఎందుకంటే మొత్తం స్టడీ చేయాలి కంపెనీ మొత్తం టోటల్గా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు. ఇప్పుడు సెబీ చూడండి, మీ ఫండ్స్లో పెట్టింది 1 month దాకా చెప్పడానికి ఇదివరకు లేదు. 1 month టైం ఉంటుంది క్వశ్చన్. బట్ ఇప్పుడు సెబీ కూడా 1 monthలో మీరు ఎక్కడ పెడుతున్నారు కూడా చెప్పండి. సో అది అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళ కరెక్ట్ డిసిషన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, రన్నింగ్ గవర్నమెంట్ ఉంది. రన్నింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, పాలసీలు కంటిన్యూ అవుతున్నాయి. లేదా కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ ఉన్నప్పుడు పాలసీలు ఏం చేస్తున్నారు, వాటి అనుగుణంగా వీళ్ళు ఎలా స్టెప్ తీసుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ మ్యాక్రోస్ అన్ని స్టడీ చేయాలి. కాబట్టి అందరికీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కుదరదు. కాబట్టి మాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా మీరు చేసుకున్న దానికంటే మేము చెప్పినప్పుడు కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభు గారు, ఇవన్నీ కూడా లేటెస్ట్గా స్టార్ట్ అయిన ఫండ్స్, లేటెస్ట్ స్టార్ట్ అయిన ఇండెక్సెస్. యూజువల్లీ ఏంటంటే కొత్తగా స్టార్ట్ అయిన ప్రోడక్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. బట్ రిటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాని ఏ విధంగా అది ముందుకెళ్తుంది అనేది చాలా మంది పసిగట్టలేరు, ఎందుకంటే అది ఒక కొత్త ప్రోడక్ట్ కాబట్టి. సో ఇలాంటి విషయాల్లో ఓసారి ప్రాఫిట్ వచ్చినా అయ్యో ఇన్వెస్ట్ చేయలేకపోయామే, మిస్ అయిపోయామే అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే చేయలేకపోయామే, చేస్తే బాగుండేదే అనిపిస్తుంది. సో ఇలా చేయొచ్చా, చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎంత చేయాలి, ఇలాంటి విషయాలపై మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. చేస్తే, ఎందుకంటే క్లయింట్ టు క్లయింట్ ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా వాళ్ళ ఫ్రెండ్ లేకపోతే వాళ్ళ రిలేషన్ ఎవరో ఇది చేశారు అని చెప్పి వాళ్ళు కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏం చూసుకోకుండా ఆయన ఇట్లా చేశాడు కాబట్టి నేను కూడా ఇలా చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ రావు. ఎందుకంటే టోటల్ అనాలిసిస్ చేసుకోవాలి. గోల్స్, టార్గెట్స్, ఫైనాన్షియల్ పొజిషను, ఎంత ఫ్రీ క్యాష్ ఉంది, ఎంత మనం ప్లాన్ చేసుకుంటాం, దాని ప్రకారం చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళని చూసి మనం చేసామంటే అంత రిటర్న్స్ రావు, అంటే మ్యాక్సిమం రావు ఎట్టి పరిస్థితిలో. కాబట్టి మనం అంతా అనాలిసిస్ చేసుకొని దాని ప్రకారం 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ అనాలిసిస్ అన్ని తీసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏజ్, ఇప్పుడు సపోజ్ ఏజ్ తీసుకోండి 40 years అనుకోండి, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, బేస్ 100 అయితే 100 - 40 అంటే 60% ఈక్విటీలో పెట్టాలి. అట్లా క్లయింట్ టు క్లయింట్ ఉంటాయి. 1-to-1 ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తెలుసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ రావాలని ఉద్దేశం. ఈవెన్ డౌన్ మార్కెట్లో కూడా పెద్ద తగ్గకూడదంటే కొన్ని ఉంటాయి, అవి మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈక్విటీలో ఎక్కడైతే లాస్ వస్తుందో ఆ లాస్ నుంచి మనం తట్టుకోవాలంటే ఆప్షన్స్ కొంచెం మనం బేరీ చేసుకొని దాంట్లో ఆప్షన్స్ మనం హెడ్జింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ లాస్ అనేది అక్కడ కూపప్ చేసుకోవచ్చు అని ఉద్దేశం. ఇట్లాంటివి అంటే అందరూ అలా చేయాలని కాదు, వాళ్ళు ఏజ్ని బట్టి రిస్క్ ఎంత తీసుకుంటున్నారు దాన్ని బట్టి చేయాలి. సో 1-to-1 కూర్చున్నప్పుడు క్లయింట్ టు క్లయింట్ ఉంటాయి, డిఫరెంట్ అనాలిసిస్ ఉంటాయి, వాళ్ళ దాన్ని బట్టి టార్గెట్ బట్టి చేస్తే మంచిదని ఉద్దేశం. ఇలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు డైరెక్ట్గా ప్రభు గారిని కన్సల్ట్ చేయొచ్చండి. డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సార్ పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బికాజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్ మనల్ని లైఫ్లో రైట్ ప్లేస్లో నుంచోబెడుతుంది, హ్యాపీగా ఉంచుతుంది. సో మిస్ అవ్వద్దు ఈ ఛాన్స్ని. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.